నువ్వు స్టూడెంటా? అయితే ఈ వీడియో నీకోసమే. ఎందుకంటే ఇంకో 1, 2 ఇయర్స్‌లో నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వెళ్ళిపోయి ఏదో చిన్న జాబ్ తెచ్చుకొని లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నావా? ఇక్కడే నువ్వు తప్పు చేస్తున్నావు. ఎందుకో చెప్పనా? ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని కొట్టు. కుప్పలు కుప్పలుగా వస్తారు. ఎంతమంది జాబ్స్ లేకుండా ఖాళీగా ఉన్నారో. సో అందరిలా నువ్వు కాకూడదు అనుకుంటున్నావా? ఏం చేయాలో చెప్పనా? నువ్వు చదువుకునేప్పుడే నీకేదైతే ఇష్టమో ఆ ఫీల్డ్‌లో వెళ్ళడానికి ట్రై చెయ్యి. ఎందుకంటే బయట ప్రపంచం నువ్వు అనుకున్నట్టు లేదు. ఒక్క జాబ్‌కి వందల అప్లికేషన్స్. బై ఛాన్స్ ఏదో చిన్న జాబ్‌లో జాయిన్ అయినా కూడా దీని అమ్మ సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పనా? ఎగ్జాంపుల్ ఎందుకు నా గురించే చెప్తా. 2021లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత బ్యాక్ డోర్‌లో జాబ్ కొట్టుకొని వెళ్ళా. ఎవ్రీ మంత్ అకౌంట్‌లోకి డబ్బులైతే వచ్చేవి కానీ ఏదో తెలియని అప్పుడు నాకు డౌట్ వచ్చింది. జాబ్ చేయడానికి చదువుకున్నానా? చదువుకున్నాను కాబట్టి జాబ్ చేస్తున్నా. సో నా మీద నాకే క్లారిటీ లేదు. సో నెక్స్ట్ నన్ను నేను ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేశా. నాకు ఏదైతే ఇంట్రెస్ట్, నాకు స్క్రిప్ట్ రైటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్. ఒక్కసారి వీడియో ఎడిటింగ్ ముందర కూర్చున్నా అంటే నాకే తెలియకుండా టైం అయిపోద్ది. నాకు అర్థమైపోయింది నేను చేయాల్సిన పని ఇదే అని. సో వాళ్ళ కోసం, వీళ్ళ కోసం నీకు నచ్చిన పని చేస్తూ నిన్ను నువ్వు హ్యాపీగా ఉంచుకోలేవు. సో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఒక స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చెయ్యి. అది ఏదైనా అవ్వచ్చు. కాంటెంట్ క్రియేషన్ అవ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ అవ్వచ్చు, లేదా నీకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చెయ్యి. ఒక 3 ఇయర్స్ డబ్బుల గురించి ఆలోచించొద్దు, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, దేని గురించి ఆలోచించొద్దు. జస్ట్ నీ మీద నువ్వు ఫోకస్ చేయడానికి ట్రై చెయ్యి. ఈ 3 ఇయర్స్ తర్వాత చెప్తున్నా కదా, నువ్వే 10 మందికి జాబ్ ఇచ్చే రేంజ్‌కి వెళ్తావు. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఒక్క విషయం చెప్పనా? లైఫ్‌లో నువ్వేం కావాలనుకుంటున్నావో నీకు తెలిసి అది సాధించడం ఈజీ అవుతుంది. సో నీకేం కావాలో నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చెయ్యి. నీకు ఏది ఇంట్రెస్ట్ అది తెలుసుకోవడానికి ట్రై చెయ్యి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఏ పని అయితే చేస్తే నీకే తెలియకుండా టైం అయిపోతుందో అదే నువ్వు చేయాల్సిన పని. ఆ ఫీల్డ్ ఎంచుకో.